హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీ ప్రజలకు అదిరే శుభవార్త అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక వాళ్ళందరికీ ఉచితంగా 3,000 రూపాయలు అయితే ఇవ్వబోతుంది. మరి ఈ 3,000 ఎవరికి ఇస్తుంది అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీ ప్రజలను ఉద్దేశించి అదిరే శుభవార్త చెప్పారు. ఇక వాళ్ళందరికీ ఉచితంగా 3,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజా మెప్పు పొందే స్టెప్స్ అయితే తీసుకుంటుంది. వరుస పెట్టి ప్రజలకు శుభవార్తలు అయితే చెబుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే చంద్రన్న సర్కార్ ఈ క్రమంలోనే తాజాగా మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సమాచారం చూసినట్లయితే ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఏపీలో భారీ వర్షాలైతే కురవడంతో పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాలు వరదల్లో కూరుకుపోవడంతో అక్కడి ప్రజలైతే వారి ఇళ్లు చిన్నభిన్నమయ్యాయి. వీరికి పునరావాస కేంద్రాలకు చేర్చడం అనేది జరిగింది. వీరిని అలాగే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు గాను తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. వరద బాధితులైన ఒక్కో కుటుంబానికి సంబంధించి 3,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు సంబంధించి 25 కిలోల బియ్యం, అలాగే కిలో కందిపప్పు, పామోలిన్ ఆయిల్, అలాగే ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు పంపిణీ చేయబోతున్నారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక ఉత్తర్వులను జారీ చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఏ విధమైన ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ముఖ్యంగా చూసినట్లయితే 3,000 రూపాయలతో పాటు ఈ చెప్పబడిన 25 కిలోల బియ్యం, అలాగే కిలో కందిపప్పు, పామోలిన్ ఆయిల్, అలాగే ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు పంపిణీ చేయబోతున్నట్లుగా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. అలాగే ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు హామీలు ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీలపై అయితే కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు ప్రజా పథకాలకు సంబంధించి అమలుపై కీలక అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పెంపుకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు పలు పథకాలపై దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేసే యోజనలో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పలు విషయాలు అయితే వైరల్ అవుతున్నాయి. దీని సమాచారం చూసినట్లయితే ఇకపోతే రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం యువనేస్తం పథకాన్ని అయితే చంద్రబాబు అమలు చేయబోతున్నారని, అలాగే ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లుగా మనకి వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ విడుదలైనప్పటికీ మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి నిరుద్యోగికి సంబంధించి ఏదైతే 3,000 రూపాయలు అయితే నిరుద్యోగ భృతి అందించేలా చంద్రబాబు సర్కార్ అయితే విధి విధానాలను కూడా రెడీ చేస్తున్నట్లుగా సమాచారం. అంతేకాక ఈ నిరుద్యోగ భృతి పొందాలంటే నిరుద్యోగుల వయస్సు చూసినట్లయితే 22 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలని కూడా మనకి గైడ్లైన్స్ అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి గుర్తింపు పొందిన ఏదైతే విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలనేది కూడా మనకి విధి విధానాల్లో భాగంగా అయితే వివరించడం అనేది జరిగింది. చూసారు కదా, ఈ 3,000 రూపాయలని ఎవరెవరికి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలైన గోదావరి పరిసర ప్రాంతాల్లో వారికి, అంతేకాకుండా ప్రతి నిరుద్యోగికి సంబంధించి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద అందించేలా చంద్రబాబు సర్కార్ అయితే విధి విధానాలను రెడీ చేస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుందని మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.